The Lord be with you and also be with you. అలైకేం షాలోమ్. దేవుని యందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో విశేషంగా యూదా సమాజానికి తమ యొక్క విశ్వాసానికి గుండెకాయ లాంటి దేవుని యొక్క లేఖనాన్ని హీబ్రూ భాషలో దాని షమా అని పిలువబడుతుంది. షమా అనేటువంటిది ప్రాచీన ఇశ్రాయేలు సమాజంలో తమ యొక్క పూర్ణమైనటువంటి విధేయతను, దేవదేవుడు అద్వితీయుడైనటువంటి ప్రభు అన్నటువంటి సత్యాన్ని వారు నిర్ద్వందంగా తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సూత్రం. మోషే గారు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవదేవుని తమ యొక్క పూర్ణమైనటువంటి హృదయముతో, మనస్సుతో, ఆత్మతో, ప్రాణముతో, వినయముతో, విధేయతతో దేవదేవుని ప్రేమించవలనటువంటి సత్యాన్ని, కానాను దేశంలో ఉన్నటువంటి అన్య రకములైనటువంటి విశ్వాసాలను తాము పొందకుండా ఉండులాగున ఇట్టి విధి విధానాన్ని, ఇట్టి ఆజ్ఞను ఇశ్రాయేలు సమాజానికి అందించినారు. దానినే హీబ్రూ భాషలో షమా అని కూడా పిలువబడుతున్నది. షమా ఇస్రాయేల్ అదోనై ఎలాహయాను అదోనై ఎఖెత్ అని హీబ్రూ భాషలో దీనిని ప్రార్థనలో జపిస్తూ ఉంటారు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పడుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ బిడ్డలకు నీవు నేర్పింపబద్ధుడవై ఉన్నావే. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. వాటిని నీవు ధరింప చేసుకోవలసిన బద్ధుడవై ఉన్నావు. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. వాటిని నీవు రాసుకొని వాటిని ధరింపబద్ధుడవై ఉన్నావన్నది దీని యొక్క భావము. హీబ్రూ భాషలో షమా అనేటువంటి ఇట్టి హీబ్రూ పదబంధానికి ఆంగ్లంలో దీని అర్థము హియర్, వినుము, లేదా విధేయతను అగుపరచుము అన్నటువంటి భావము. దీనితో పాటు షమా అనేటువంటిది ఒక మనిషికి ఆపాదించబడినటువంటి నామధేయంబుగా కూడా మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం, దినవృత్తాంతములో మొదటి గ్రంథం 2వ అధ్యాయం 43 నుంచి 44, 5వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం, మరియు ఈ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో షమా అన్నటువంటి పదం వ్యక్తికి ఆపాదించబడినటువంటి నామధేయంబుగా చూడగలుగుతాం. హీబ్రూ పదమైనటువంటి సెమా లేదా షమా, ఆంగ్లములో దానిని హియర్, తెలుగులో విను లేదా వినుము లేదా ఆలకించుము అన్నటువంటి ఈ పదము ఇట్ ఈస్ నాట్ ఎ ప్యాసివ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద లిసనర్. వినికిడిలో ఇది నిష్క్రియాత్మకమైనటువంటి పదము, ప్రయోక్తము కాదు. కానీ వినుము, హియర్, షమా అన్నటువంటి ఈ పదము యొక్క భావం ఏంటనంటే ఏ కమాండ్ ఆఫ్ యాక్షన్. అనగా నీ చెవి యొక్క వెనికిడిలో అది సోకగానే వెంటనే నువ్వు కార్యోన్ముఖునివై కాళ్ళతో అట్టి కార్యము చేయడానికి కథన రంగములో నీవు కార్యోన్ముఖునివి కావాలి. అట్టి కార్యము కొరకు కంకణము కట్టుకోవాలి అన్నది షమా, హియర్ అన్న పదము యొక్క అర్థము. ఇది భావగర్భితమైనటువంటి భావము. రెండవది, ఆంగ్లంలో షమా అన్నటువంటి ఈ పదాన్ని అటెంటివ్లీ అని కూడా దానిని తర్జుమా చేసినారు. అటెంటివ్లీ అనంటే నీ యొక్క పంచేంద్రియములన్నీ కూడా చాలా ఖచ్చితంగా అట్టి దేవుని యొక్క పదముల పైన నీవు పూర్ణమైనటువంటి లక్ష్యమును నీవు ఉంచి దానిని నిబద్ధతగా పాటించడానికి ఉద్యుక్తుడవు కావాలి. మూడవ పదం షమా అనే హీబ్రూ పదానికి ఆపాదించబడిన మరొక ఆంగ్ల అర్థం ఏంటంటే కేర్ఫుల్లీ, అనగా తగ్గు శ్రద్ధతో, తగ్గు నిష్ఠతో నీవు అట్టి దేవుని యొక్క పదాలను నీవు వినాలి.
నాలుగవ అర్థము షమా అనే హీబ్రూ పదానికి ఇవ్వబడినటువంటి ఆంగ్ల తర్జుమాలో ఏంటంటే ఇంటెలిజెంట్లీ, అనగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క ఆజ్ఞాన్ని నీ వినికిడిలో అది సోకగానే నీవు చాలా విజ్ఞానయుక్తంగా నీవు దానిని స్వీకరించాలి, నీవు దానిని అర్థం చేసుకోవాలి. ఐదవ భావము ఆంగ్ల తర్జుమా షమా అనే హీబ్రూ పదానికి ఇవ్వబడింది ఏంటంటే విధేయతను ప్రకటించడం. దేవుని పట్ల, దేవుని యొక్క లేఖనము పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల నీ పరిపూర్ణమైనటువంటి విధేయతను నీవు నిర్వర్తింపబద్ధుడవై ఉన్నావి. ఆరవది ఏంటంటే టు పర్సీవ్, దేవుని యొక్క లేఖనం నీ యొక్క వెనికిడిలో, నీ చెవులో వినబడగానే దాని యొక్క భావగర్భితమైనటువంటి భావాన్ని, భాష్యమును అర్థము చేసుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగి ఉండాలి. ఏడవ భావము షమా అన్నటువంటి దీని యొక్క అర్థము ఏంటి అనంటే విట్నెస్, విన్నటువంటి వాటికి నీవు సాక్షిగా నిలబడగలగాలి. దిస్ ఈజ్ వాట్ ద షమా ఈజ్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి విశ్వాస నీతి సూత్రానికి యొక్క భావం ఇది. ద డైలీ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. ఈ షమా అనేటువంటి ప్రార్థన లేదా ఇట్టి సూత్రాన్ని యూదుడు ప్రతిరోజు, ప్రతి నిత్యం ఇట్టి విశ్వాసాన్ని వారు జపించాలి, వారు వల్లించాలి. రెండవది విశ్వసించాలి. మూడవది విధేయతను ప్రతిరోజు పొద్దు మాపు వారు దీని పట్ల వారు ప్రవర్తించి నిర్వర్తించి తీరబద్ధుడై ఉన్నాడు. వాస్తవికంగా ఇశ్రాయేలు సమాజంలో మనకు 3 పూటలు చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మార్నింగ్ చేసేటువంటి ప్రార్థనను ఇశ్రాయేలు హీబ్రూ భాషలో దీనిని షెఖారిత్ అని అంటారు. మధ్యాహ్నము చేసేటువంటి ప్రార్థనను దీనిని మినాఖా అని అంటారు. మూడవది సాయంకాలము చేసేటువంటి ప్రార్థనను హీబ్రూ భాషలో దీని మారీవ్ అని సంబోధించబడినది. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథము ప్రబోధానుసారంగా యూదుడు ప్రతినిత్యము 2 మారులు తప్పనిసరిగా ప్రార్థన చేయబద్ధుడై ఉన్నాడు. ఈ 2 మారులు చేసేటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటనంటే షమా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మొదలు. దీనిని చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా యూదులు విశ్వసిస్తారు. ఈ షమా అనేటువంటి పదం, హీబ్రూ పదం, ఇట్ ఇస్ ఎ కమాండ్ టు లిసన్, అనగా దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞానుసారమైనటువంటి అది వినికిడి. తప్పనిసరిగా వినుము, ఇశ్రాయేలు వినుము. ఇట్స్ అ కమాండ్ టు లిసన్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ కాల్ టు ప్రేయర్. ప్రార్థనకు ఉపక్రమించడానికి ఇట్టి షమను ఇశ్రాయేలు యూదా సమాజం నేటికి వాడబడుతూ ఉన్నది. ప్రతి ప్రార్థనలో షమా అనేటువంటిది ఇట్టి ప్రార్థన ప్రిన్సిపల్స్ లేదా ఇట్టి ప్రార్థన సూత్రము లేకుండా వారి ప్రార్థనలు ఏవి కూడా పూర్ణము కాలేవు. షమా అని హీబ్రూ పదానికి అక్షరార్థమైనటువంటి భావము లేదా అర్థము ఏంటనగా జస్ట్ లిసన్, విను. ద షమా ప్రేయర్ ఈజ్ ఆల్సో ఏ కాల్ టు ద కాన్సన్ట్రేటెడ్ ప్రేయర్ విత్ ఇన్ జూయిష్ డైలీ ప్రేయర్స్ అండ్ ప్రేయర్ సర్వీసెస్. ప్రతి ప్రార్థనకు ఇది పిలుపుగా వాడబడుతూ ఉన్నారు. ఈ షమా లేదా విను అనేటువంటి ఈ ప్రార్థన ఇశ్రాయేలీయుల అనేక రకమైనటువంటి విశ్వాసాలకు, వారికి ఉన్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి ఆచార వ్యవహారాలకు ఇది కేంద్ర బిందువు లాంటిది. అయితే షమా అనేటువంటి ఇటు ప్రార్థన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటిది. దాని యొక్క ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి సత్యం ఏంటంటే అద్వితీయుడగు ప్రభువు, ద సెంట్రాలిటీ ఆఫ్ మొనోథిజం ఇన్ జూడాయిజం. అద్వితీయమైనటువంటి ప్రభు అనేటువంటి ప్రాముఖ్యత చుట్టూ ఈ షమా అనేటువంటి ప్రార్థన భ్రమిస్తూ ఉంటుంది. యూదా సమాజంలో ఇటు ప్రార్థన పాత నిబంధన గ్రంథంలో నుంచి మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని లేఖన భాగాలను ఉటంకిస్తూ ఇటు ప్రార్థన రూపకల్పన చేయబడ్డది. వాస్తవికంగా ఇటు షమా అనేటువంటిది ఇది మిష్నా అనేటువంటి గ్రంథంలో ప్రథమంగా దీని యొక్క ఆనవాళ్ళను
మనం కనుగొనగలుగుతాం. మిష్నా అనేటువంటి ఈ యొక్క గ్రంథం యొక్క భావం ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఓవరల్ లా ఇన్ జుడాయిజం. లిఖితపూర్వకమైనటువంటి ఇట్టి గ్రంథము ఉనికిలోనికి రాకముందు ప్రజలు వారి నోటి ద్వారా ఇట్టి నియమ నిబంధనలను వారు వల్లించేటువంటి వారు. దానిని మిష్నా అని హీబ్రూ భాషలో పిలువబడ్డది. ఇటు మిష్నా అనేటువంటి గ్రంథం దాదాపుగా క్రీస్తు శకము 200 సంవత్సరాలలో ఉనికిలోనికి వచ్చిందని బైబిల్ పండితులు విశ్వసిస్తూ ఉన్నారు. అనగా రెండవసారి యెరూషలేము దేవాలయము రెండవ దేవాలయం కట్టినప్పుడు ఇట్టిది ఉనికిలోనికి ఉన్నది. అనగా దీనిని బట్టి ఇటు షమా ద్వితీయోపదేశ కాండం యొక్క ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో బహు ప్రాచుర్యంలో ఉన్నదని మనము బలముగా నొక్కి వక్కానించవచ్చు. బైబిలికల్ కాంటెక్స్ట్ ఆఫ్ షమా ప్రేయర్, ఏదైతే ప్రార్థనను షమా అనేటువంటి ప్రార్థన యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం వారు నెరుపుతూ ఉన్నారో, ఇటు షమా అనేటువంటి ప్రార్థన 3 విభాగాలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అందులో మొదటి విభాగము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనము. రెండవ భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 13 నుంచి 21వ వచనం. మూడవది సంఖ్యాకాండము 15వ అధ్యాయం 37 నుంచి 41 వచనాలు. ఈ 3 లేఖన భాగాల యొక్క సంకలనమే షమా ప్రార్థన. ఈ 3 లేఖన భాగాల యొక్క సంకలనము మరొక మాటలో చెప్పాలంటే దశమ ఆజ్ఞల అనంతరం అట్టి ఆజ్ఞలను క్రోడీకరించి సమీకరించి సంకలనము చేసి మనుష్యులు తమ యొక్క విశ్వాసాన్ని దశమ ఆజ్ఞల అనుసారంగా వారు ప్రతినిత్యము వల్లించి తమ విశ్వాసాన్ని ప్రదర్శింపచేయడానికి ప్రజలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినటువంటి ప్రార్థనే ఇట్టి షమా. మొదటి భాగములో ఇట్టి షమా ప్రార్థన యొక్క మొదటి భాగములో కన్ఫెషన్ ఆఫ్ గాడ్ ఈస్, దేవదేవుని యొక్క ఉనికిని, దేవదేవుని యొక్క గొప్ప స్థితిని మనము ఒప్పుకుంటాం. రెండవది దానిలో మనం దేవుడు ఏ విధంగా మన జీవితాలను రూపకల్పన చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. చివరిగా ద్వితీయోపదేశ కాండం 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఐగుప్తు నుంచి వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశానికి చేసినటువంటి ప్రస్థానం అనంతరం ఒక తరము ప్రభువునందు నిద్రించిన తర్వాత నూతనమైనటువంటి తరము వారు స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నబడినటువంటి కానాను దేశంలోనికి కాలు పెట్టకముందు వారికి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఒక బలమైనటువంటి ఆజ్ఞ యొక్క క్రమమే ఇట్టి షమా ప్రార్థన. దేవుడు దీవించునుగాక. ఆమేన్.